అదే కనిపిస్తుంది. ఓకే. పార్వతీపురం మన్యం జిల్లా తోల్పదం పంచాయతీ తోల్పదం కాదు అంతరాష్ట్ర ఆధార్ గొయ్య అండి ఇది. ఈ గొయ్య వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 3 రాత్రులకి రహదారు వాహనదారులు అనేక ఇబ్బంది పడి ఇప్పటికే ఈ గొయ్యలోన ట్రాఫిక్లో అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మొన్న మేము ఒరిస్సా యూనియన్ నాయకులు అందరూ కలిపి గుమ్మడి ద్వారా నిరసన కార్యక్రమం చేస్తే కొంతవరకు గుమ్ములు కప్పారు. కానీ తోల్పదం దగ్గర గుమ్ములు కప్పకపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంది. ఈ లారీ కూడా తీసిపోయింది. ఇలాంటి సందర్భంలో తోల్పదం గ్రామానికి చెందిన మాడాని కృష్ణనాయుడు, యాల సింహాచలం, తిరుపతి, అలాగే ప్రసాద్, తరుడుగూడ గ్రామానికి చెందిన ఈశ్వరరావు, ఆనంద్ మొత్తం అందరూ కలిసి కదండి ఈ మానులందరూ కూడా తెల్లారి 6 గంటలకు వచ్చి ఈ ఒరిస్సా నుండి చిమ్మిడి మూటలు అన్ని తెచ్చి యాల సింహాచలం ఆధ్వర్యంలో ఆయన సొంత చేచీపుతోటి ఈరోజు కదండి ఈ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. కృష్ణనాయుడు గారు కూడా వచ్చారు. జాగాని సింహాచలం నాయుడు గారు అందరూ కూడా తోల్పదం గ్రామానికి అందరూ వచ్చి తెల్లారి 5 గంటలకు వచ్చి ఈ గోతులు కప్పే పరిస్థితి ఉందండి కదండి. అంటే ఇంత జరుగుతుంటే మరి రోడ్ల పనుల శాఖ అధికారులు ఎప్పుడు డబ్బులు లేవని 2.5 సంవత్సరాలు బట్టి తేడా చేస్తారు తప్ప ఏమాత్రం కూడా వాళ్ళకి విశ్వాసం లేదు. కాబట్టి ఈరోజు తోల్పదం గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇప్పటికైనా ఏదైతే పార్వతీపురం నుండి కొమరాడ వరకు 3 రాత్రులకి రహదారి మార్గంలో 14 గొయ్యలు ఉన్నాయి. ఈ గొయ్యలన్నీ కప్పి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల పనులు కాపాడాలని కోరుతున్నాం. లేని సెప్టెంబర్ 10వ తేదీన అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు కూనేరులో లారీలు దిగ్బంద్ చేసి బంద్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.